అందరికి నమస్కారం. హిందూపూర్లో అసలు ఏం జరుగుతోంది? కొన్ని రోజుల క్రితమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు దాడులు చేశారు, విధ్వంసం సృష్టించారు, అక్కడ కార్యకర్తల్ని కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ మన పార్టీ నాయకుల మీదే కేసులు పెట్టారు. నిన్నటికి నిన్న చూసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ లక్ష్మీ దుర్గయ్య గారేమో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రశాంత్ గౌడ్ మీద అక్రమంగా కేసు పెట్టారు. అంటే ఇది అక్రమ కేసు అని నేను ఇంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన వాయిస్ రికార్డ్ ఒకటి మీరు వినొచ్చు, చూడండి. సో అంటే ఒక సిఐ హోదాలో ఉండి లక్ష్మీ దుర్గయ్య గారు నన్ను క్షమించండి, నేనేం చేయలేకపోతున్నాను, నా మీద ఒత్తిడి అలా ఉంది, నాపై ప్రెషర్ అలా ఉంది, మీపై కేసు పెట్టాలి అని చెప్పి ఆయన ఒక వాయిస్ కాల్ ని మనం ఇప్పుడే విన్నాం కూడా. అంటే పోలీసులు కూడా పాపం ఏం చేస్తారు, ఏదో అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయారు పాపం వాళ్ళు కూడా. అంటే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళ పేర్లు చెప్తారు, వీళ్ళు కేసులు పెట్టాలి. అదొక్కటేనా? ఒక పోలీస్ ఉద్యోగాన్ని ఎంత అగౌరవపరుస్తూ ఈ రోజున కూటమి రాజకీయాలు చేస్తున్నారు అంటే, ఎంత దుర్మార్గపు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అంటే ఈ ఒక్క ఉదాహరణతో మనం చెప్పొచ్చు. ఇంత జరుగుతున్నా కూడా హిందూపూర్ ఎమ్మెల్యే గారు గౌరవ నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఆయన స్పందించట్లేదు? మొన్న కాంగ్రెస్ వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద అప్పుడు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడట్లేదు. ఎందుకని? సార్, నాకు సినిమాలంటే చాలా గౌరవం, నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే. దో యు ఆర్ బిజీ ఇన్ యువర్ మూవీ ప్రమోషన్స్, ఇది కూడా మీ డ్యూటీయే కదా సార్, ఇది కూడా మీ డ్యూటీయే కదా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆ కాన్స్టిట్యున్సీకి, మీరు మాట్లాడాలి కదా. మీ పిఏనే ఎక్సైజ్ సిఐ మీద ఒత్తిడి తెచ్చి ఇలా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు అన్న విషయం మీకు తెలుసు, అన్న విషయం అందరికీ తెలుసు. దీనిపై మీ స్పందన ఏంటి? డైరెక్ట్ గా అడుగుతున్నాం బాలకృష్ణ గారు, యూ హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ దిస్. ఇలా అక్రమంగా కేసులు పెట్టేసి కార్యాలయాలపై దాడులు చేసేసి కార్యకర్తల్ని కొట్టేస్తే మాత్రం ఇలాగే నోరు మూసుకుని చూస్తూ ఊరుకుంటారులే అనుకుంటే అది మీ పొరపాటే. ఖచ్చితంగా గట్టిగా అన్ని గొంతుకులు ఒకటై ప్రశ్నిస్తున్నా ఈ రోజున సమాధానం చెప్పలేక మీరే దాక్కుంటున్నారు. ఇది డెఫినెట్ గా కరెక్ట్ కాదు. మీ అన్యాయాలకి, మీ అక్రమాలకి అన్నిటికీ సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది. ఆల్రెడీ అక్కడ